కమలం కమలం కండువా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటున్నా. కమలమే కమలమే గులాబీ అంటే కమలం కమలం కార్ పార్టీ కాదు. కమలం ఓకే కమలం కమలం కండువా కప్పుకొని చనిపోవాలి అంతే, ఇంకేం లేదు. ఈ లోపల అన్ని నిజాలు భావితరాలకు చెప్పిపోవాలి. ఈ లోపల నిజాలు భావితరాలకు చెప్పిపోవాలి. ఏమి చెప్పిపోవాలి? మా కేసీఆర్ అన్న నమ్మబలికిండు, సంతానాన్ని తీసుకురానన్నాడు, తీసుకొచ్చిండు. తొలి ముఖ్యమంత్రిని దళితునే చేస్తానన్నాడు, చెయ్యలేదు. తీర సమయానికి ఆయనే కూర్చున్నాడు. కూర్చున్నాక ఆయన కుటుంబ సభ్యులే దోషిన్లు. ఆయన కుటుంబ సభ్యులు ఆనాడు దోషులు. కానీ అన్యోకరి కేసీఆర్ వద్దురో, ఈ అన్యోకరి ఆయన రావద్దురో అంటే కాంగ్రెస్ వచ్చింది. బీజేపీ వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, కానీ వాడు అందుకోవడం కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది. రేవంత్ రెడ్డి రేవు తిప్పుకున్నాడు. వాళ్ళ కుటుంబం ఒక్కటే దోషింది. వీళ్ళు వాళ్ళు పడితే వాళ్ళే అంటాను. మరి నిజమేంతో తెలియదు. బీజేపీ నాయకులు ఎవరు దోసుకోవట్లేదంటారా? ఎవ్వరు బీజేపీ నాయకులు దోసుకుంటే అంటారు పట్టుకొని ఉంటాడు అక్కడ. బ్రహ్మచారి యావత్ ప్రపంచంలో నంబర్ 1, 2, 3 అమెరికానే గడగడలాడిచ్చేటువంటి నాయకుడు. అమెరికానే గడగడలాడిచ్చే నాయకుడు. ఇక్కడ ఏమైనా ఉంటే చూపెట్టండి, తప్పే ఉన్నది. కానీ ట్రంప్ దగ్గర సరెండర్ అయిపోయాడు మోడీ అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా. ఎక్కడ మరి ట్రంప్కు గంత గాబరెందుకు అవుతాడు? ట్రంప్కి అంత గాబరెందుకు అవుతాడు అన్న? ట్రంప్ కనుక సిలిండర్ అయితే ఈ ఇండియన్స్కి ఇబ్బందులు ఎందుకు పెడతాను? వాళ్ళు మన మీద ట్యాక్స్లు ఎందుకు ఎత్తాను? విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలి ఉన్న దాంట్లో. ఇక రష్యాను చైనా ఇండియా ఒక్కటవుతుంది అనేటువంటి ఏదైతే ఆ వేదిక కనిపిస్తుందో, ప్రపంచమే ఇట్లా తొంగి చూస్తుంది, గజ్జు అంటుంది. అందరు మన నాయకుని ముఖాన్ని చూస్తాను. నాకు నోబుల్ శాంతి బహుమతి ఈయనలే అని అమెరికా దేవులాడచ్చునా? అమెరికా దేవులాడచ్చునా? నాకు నోబుల్ శాంతి బహుమతి కావాలి. నేను చెప్తానా, నోబుల్ శాంతి బహుమతి మోడీ గారే వరిస్తుంది కావచ్చు. ఆయన ఏం దేవురించలేడు, ఎక్కడికి పోతలేడు. రైట్. మనం జనతా గ్యారేజ్ అనుకున్నాం. సో జనతా గ్యారేజీ పెట్టుడు తప్పంటారా, లేకపోతే ఎట్లా అంటారు? ఎందుకంటే జనాల సమస్యలకే సొల్యూషన్ చెప్తామంటున్నారు, జనాలకి అండగా ఉంటామంటున్నారు. తప్పేమున్న దానిలో? నువ్వు 14 ఏళ్ళు ఉద్యమంలో నీ ఎంబడి ఉన్నారు కదా జనాలు, 10 ఏళ్ళ పరిపాలనలో నీ ఎంబడే ఉన్నారు కదా. ఆనాడు మర్చిపోయిన జనాలకు ఇవాళ నువ్వు జాతకాలు చెప్తావా? జనతా గ్యారేజ్ పెట్టి నువ్వు జనతా గ్యారేజ్ కంటే మొట్టమొదలు నీ ఇంటి సమస్యను పూర్తి చేయి. నేను కేసీఆర్ గారికి ఒక మనవి చేస్తాను. ఏం మనవి అంటే, అన్న నువ్వు లక్ష నాగన్లు కట్టి రామోజీ ఫిలిం సిటీని దుంతనన్నావు కదా, అది ఏమైందన్న చెప్పవా అంటానా? ఏమేమి తప్పులు జరిగినావు ఈ మంది ఆగమైంది దానికంటే నువ్వే చెప్తే అయిపోతుంది కదా. ఊకే నీ ఆరోగ్యం కూడా మంచిగా లేదు కాబట్టి అన్నీ చెప్పు. ఎవరు నేను తప్పున్నదో చెప్పు. నా కొడుకు ఇది తిన్నరు, నా బిడ్డకి ఇది తిన్నది అవుతుందా? సాధ్యమా? అట్లా తప్పును ఒప్పుకోగలుగుతారా? ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్ మ్యాన్. తెలంగాణ తెచ్చిన మునగానని చెప్తాను కదా. నేను సావు నోట్లో తలబెట్టినని చెప్తాను కదా. అన్నాడు సుష్మా స్వరాజ్ వాదించిందని చెప్తలేడు కదా. సుష్మా స్వరాజ్ వాదించింది, సోనియా గాంధీ బిల్లు పెట్టిందని చెప్తలేడు కదా. నేనే సావు నోట్లో పోయి తెచ్చిందని చెప్తాను కదా. అదే ఒకవేళ నిజమైతే అన్నీ చెప్పు. ఎందుకంటే చరిత్ర 100 ఏళ్ళే బతుకుతామే, ఎక్కువ 100. కాబట్టి ఈ లోపల చెప్తే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి చేసిన తప్పు కూడా చెప్పు. బీజేపీ వాడు ఏమైనా తప్పు చేస్తే చెప్పు. ఎవడేం తప్పు చెప్పిండో చెప్పు. నువ్వు చీలిక పలికినాడు వాళ్ళకు. నువ్వు తెలంగాణకు ఆది పురుషుడు అని చెప్తాను కదా. నువ్వే మీ వాళ్ళని నేను గాంధీ అంటాను కదా. నువ్వు చెప్పు ఏమవుతుందన్న. ఇక మళ్ళీ రామరామనంటే రాజ్యం ఎక్కేది లేదు, మంచం ఎక్కి పిల్లలు అనేది లేదు. నువ్వు వచ్చి మళ్ళా దాని సింహాసనం మీద కూర్చుండేది లేదు. కాబట్టి నువ్వు ఒక నిజం చెప్పిపోతే అయిపోతుంది కదా. మంచి అయినా చెడ్డైనా తెలంగాణ తెచ్చిన మోగోనివనే నేను అనుకుంటాను. అరే గా కేసీఆర్ మొగోడు బ్యాంచదు, అన్ని జాతకాలు చెప్పిండు, అందరి తప్పులు చెప్పిండు అని అనుకుంటారు కదా. ఎందుకు చెప్పవు? ఆఖరికి నువ్వు రాసి నీకు ఇప్పుడు నీ వాయిస్ కొద్దిగా మంచిగా అనిపించలేదు. ఎందుకో ఈ మధ్య వాయిస్ వస్తలేదు. పాతయ్య పెడతాను కేసీఆర్, పాతయ్య పెడతాను పెద్ద మనిషి. అందుకనే నువ్వు పత్రికా ప్రకటన చెయ్యి.
పత్రికా ప్రకటన చేయి, ఇగో గీ తప్పు గివింది ఆనాడు ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు, జైలుకి ఎవరు వేయన్లు, జైలుకు పోయిన వాళ్ళ ఉసురు తగులుతుంది నీకు. అందుకనే ఆ జైలు పోయిన వాళ్ళకు ఏదన్నా తావు చెప్పు, రేవు చెప్పు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.